ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర గవర్నర్ గారికి మరియు నూతనంగా ఎన్నికైన టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి నేను నమస్కరిస్తూ, సార్, నా పేరు ముద్దం శేఖర్, సన్ ఆఫ్ భూమయ్య, పెద్దపల్లి జిల్లాకు చెందిన నిరుద్యోగ విద్యార్థిని. సార్, నేను డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను, బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను. సార్, నాకున్న ఒకగానొక గోల్ ఏఎంవిఐ. సార్, ఈ నోటిఫికేషన్ కోసం నేను 3 సంవత్సరాలు కరీంనగర్ సిటీ లైబ్రరీలో కూర్చొని చదువుకున్నాను సార్. గత కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు నోటిఫికేషన్ విషయంలో ఒక ఆశ మిగిలిందే కానీ నిరుద్యోగుల కళ మాత్రం నెరవేర్చలేకపోయారు. అయితే ఈ ఏఎంవిఐ నోటిఫికేషన్ 2 సార్లు రద్దు చేశారు. మొదటిసారి ఎన్నడూ లేని విధంగా నోటిఫికేషన్లో అమ్మాయిలకు హెవీ లైసెన్స్ పెట్టడం జరిగింది, కేటీఆర్ గారి యొక్క అనుమతితో. అయితే ఈ విషయంలో అమ్మాయిలు రోడెక్కి ధర్నాలు చేయడంతో మొదటిసారి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది సార్. అయితే రెండోసారి పేపర్ లీకేజ్ విషయంలో నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు సార్. మళ్ళీ మూడోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ సమయం సార్. సో అప్పుడున్న టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల యొక్క నిర్లక్ష్యంతో ఈ ఏఎంవిఐ నోటిఫికేషన్ను ఇవ్వడం జరిగింది. కానీ ఎగ్జామ్ పేపర్ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అక్కడ ఏఎంవిఐకి సంబంధించిన పేపర్ ఇవ్వాల్సిన వాళ్ళు మెకానికల్ గేట్ పేపర్ ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఎంవిఐకి 90% ఆటోమొబైల్ సిలబస్ ఉంటుంది సార్. ఎగ్జామ్ పేపర్లో 14 క్వశ్చన్లు మాత్రమే వచ్చినాయి సార్ ఆటోమొబైల్కి సంబంధించి. ఇక్కడ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ స్టూడెంట్స్ ఇద్దరు ఉంటారు. అక్కడ ఆటోమొబైల్స్ సిలబస్ 80% ఉన్నా మెకానికల్ సిలబస్ 20% ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైంది, అక్కడ మెకానికల్ సిలబస్ ఉన్నా ఆ సిలబస్ ఇవ్వకుండా ఎక్కడో మెకానికల్ గేట్ పేపర్ ఇచ్చి మాకు ఎగ్జామ్ పెట్టారు సార్. దానివల్ల ఆటోమొబైల్ ఒక ఏఎంవిఐ అంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనేది ఒక ఆటోమొబైల్ విద్యార్థులకు సంబంధించింది. సో దీనివల్ల సార్ నేను ఒక నిరుద్యోగ కుటుంబంలో పుట్టినవాడిని. నేను పెట్టుకున్న కళ, నా ఆశయం, నా గోల్ నాకు ఏఎంవిఐ సార్. నేను ఈరోజు రోడ్ ఎక్కాను సార్. నా పరిస్థితి ఎవ్వరికి అర్థం అవడం లేదు. నేను కూర్చుండి చదువుకున్నా కానీ నాకు ఈరోజు ఫలితం రావడం లేదు. సో నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే ఈరోజు ఆ ప్రభుత్వాన్ని తొలగించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు సార్. అయితే మీరు ఒక్క చిన్న విషయం ఆలోచించి, కొత్తగా టీఎస్పీఎస్సీ చైర్మన్లు కూడా అండ్ సభ్యులు మీరందరూ ఒక్కటి ఆలోచించండి సార్. గత ప్రభుత్వం చాలా తప్పులు చేసింది. ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో అసలు పట్టించుకోలేదు. నోటిఫికేషన్ ఇచ్చారు అంటే అది నామమాత్రం మాత్రమే. ఆ ఎగ్జామ్ పేపర్స్ సిలబస్కు సంబంధించి కానీ ఆ సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ కానీ రాలేదు సార్. సో నా ఎందు దయతలిసి ఈరోజు గ్రూప్ 1 ఏ విధంగా అయితే రద్దు చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చారో, కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు సంబంధించిన ఏఎంవిఐ నోటిఫికేషన్ కూడా రద్దు చేసి రీనోటిఫికేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. అది చాలా తప్పు చేసేసారు ఆ ప్రభుత్వం వాళ్ళు. అది కరెక్ట్ అయిన నోటిఫికేషన్ కాదు. ఆ క్వశ్చన్ పేపరే మాది కాదు. అది మెకానికల్కి కూడా సంబంధం ఉండదు. దయచేసి రీనోటిఫికేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్.